చూస్తున్నాం సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆపరేషన్ కవచ్. అసలు ఈ ఆపరేషన్ కవచ్ అంటే ఏంటి? సిటీ కమిషనర్ సజ్జనార్ పలు హోటళ్ళు, ఓయో రూమ్లు, ఇతరితర ఏవైతే ప్రైవేట్కి సంబంధించినటువంటి కొన్ని ఈ హోటల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సరైనటువంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, వచ్చే వాళ్ళ ఐడి ప్రూఫ్స్ తీసుకుంటున్నారా లేదా, సో లీగల్గా నడుస్తున్నాయా, ఇల్లీగల్గా నడుస్తున్నాయా, ఇట్లా ఆపరేషన్ కవచ్లో భాగంగా ఇక సిటీ కమిషనర్ సజ్జనార్తో పాటు పలు అధికారులు, పోలీసులు ఇక హైదరాబాదు వ్యాప్తంగా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో రైట్ను ఒకసారి అసలు ఈ ఆపరేషన్ కవచ్ అంటే ఏంటి, అసలు ఆపరేషన్ కవచ్కి సంబంధించిన మీనింగ్ ఏంటి, మనం క్లియర్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఆపరేషన్ కవచ్లో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ రంగంలోకి దిగారు. ఒక్కడే కాదు, హైదరాబాద్ కమిషనరేట్లోని అన్ని జోన్లలో దాదాపు 5,000 మంది ఆఫీసర్లు, పోలీస్ టీంలు ఈ తనిఖీలో పాల్గొంటున్నాయి. నగర పోలీసులు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో హోటళ్లు, లాడ్జులు, ఓయో హోటళ్లను తనిఖీ చేస్తున్నారు. ఫలక్నామా ఏసీపీ, చార్మినార్ ఏసీపీ, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ అధికారులతో కలిసి లాడ్జులు, ఓయో హోటళ్లను తనిఖీలు చేస్తున్నారు. ఇవి జనరల్ చెకింగ్స్ మాత్రమే, బలవంతం ఏమీ ఉండదు. పోలీసులు లాడ్జులు, హోటల్స్, ఓయోలోకి వస్తారు, డోర్ కొట్టి పిలిచి అడుగుతారు, అవసరమైతే డోర్లు తెరుస్తారు, ఎక్కడి నుంచి వచ్చారనేది అడిగి వెళ్ళిపోతారు. అనుమానాస్పదంగా అనిపిస్తే ఎవిడెన్స్ను అడుగుతారు. రిజిస్టర్లో పూర్తి వివరాలు నమోదవుతున్నాయా లేదా అని చూస్తుంటారు. ఇక సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనేది మరి గమనిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాల నిరోధక చర్యలపై పోలీసులు ఈ ఆపరేషన్ కవచ్ను మొదలుపెట్టారు. సైబర్ నేరాలపై ఆపరేషన్ కవచ్ ఉక్కుపాదం మోపబోతుంది. మహిళల భద్రతకు సంబంధించిన ప్రత్యేక పోలీస్ ఆపరేషన్ ఇక కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతా కార్యక్రమం ద్వారా ఇది నిర్వహిస్తుంటారు. అయితే హైదరాబాద్లో మరోసారి పోలీసులు భారీ తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి. రాత్రి వేళల్లో నగర వ్యాప్తంగా ఓయో రూమ్స్, లాడ్జులు, అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మాత్తుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్కు ఆపరేషన్ కవచ్ అనే పేరు పెట్టారు. పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఆపరేషన్ కవచ్ ఎందుకు చేపట్టారు, ఓయో రూమ్స్ను ఎందుకు టార్గెట్ చేశారు, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ను నేరరహిత నగరంగా మార్చాలన్న లక్ష్యంతో నగర పోలీసులు ప్రత్యేకంగా ఆపరేషన్ కవచ్ నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్లో పోలీసులు నగరంలోని కీలక ప్రాంతాల్లో నాకాబందీలు, వాహనాల తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల పరిశీలన చేపడుతున్నారు. ఇక సజ్జనార్ నేతృత్వంలో భారీ స్థాయిలో పోలీసు బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా ఓయో రూమ్స్, చిన్న హోటళ్లు, లాడ్జ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే గతంలో కొన్ని నేరాలకు సంబంధించిన నిందితులు ఇలాంటి హోటళ్లను ఆశ్రయించిన ఘటనలు నమోదయ్యాయి. ఇక నకిలీ గుర్తింపు కార్డులు, అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ వినియోగము, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఆపరేషన్ కవచ్ సందర్భంగా సజ్జనార్ స్వయంగా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, టోలీ చౌకీ, పాతబస్తీ వంటి సున్నిత ప్రాంతాలని సందర్శించారు. పోలీసు బృందాలకు సూచనలు చేశారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మొత్తం ఆపరేషన్ను ఎప్పటికప్పుడు గమనించారు. అయితే ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ కవచ్లో సుమారు 15,000 వాహనాలని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలని సీజ్ చేశారు. ఇక అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్కు సంబంధించిన కేసులు కూడా నమోదు చేశారు. అయితే పోలీసులు చెబుతున్నది ఏమిటంటే ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదని, ఇలాంటి ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయంటూ క్లియర్గా చెప్తున్నారు. అయితే ఈ తనిఖీలపై మరో వాదన కూడా వినిపిస్తుంది. చట్టబద్ధంగా హోటల్ గదులు బుక్ చేసుకుని ఉంటే సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక నేరాల నియంత్రణ అవసరమే అయినప్పటికీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలంటూ సూచిస్తున్నారు. హోటల్ రూమ్స్లో అర్ధరాత్రి డోర్ కొట్టి మరీ అడగాల్సిన అవసరం ఏముందంటూ కొందరు నెటిజన్స్ తమ అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్లో నేరాల్ని అరికట్టేందుకు పోలీసులు ఆపరేషన్ కవచ్ను కీలక ఆయుధంగా మార్చుకుంటున్నారు. ఓయో రూమ్స్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలు నగర భద్రతను పెంచుతాయా లేక సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తాయా అనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతుంది. రైట్, ఒకసారి నిజంగా నగర భద్రతను పెంచుతాయా లేకపోతే సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తాయా, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. సో కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సజ్జనార్ అండ్ కొంతమంది పోలీస్ అధికారులు ఏవైతే హోటళ్ళు కావచ్చు, కొంత ఓయో రూమ్స్లలో తనిఖీలు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ విజువల్స్ చాలా వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ కింద కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సామాన్యులు రాస్తున్నటువంటి కామెంట్స్ మనం చదివే ప్రయత్నం చేద్దాం.
సార్ దాడులు తనిఖీలు ఎప్పుడు చిన్నవాళ్ళ మీద పనికిరాని వాటి మీదనే ఉంటాయంటూ ఒక ఆయన తన ఒపీనియన్ చెప్తా ఉన్నాడు. ఓన్లీ పబ్లిసిటీ స్టంట్స్, అసలు ఓయోలో ఏం దొరుకుతుందని తనిఖీ చేశారు అంటూ ఒక ఆయన కామెంట్ పెట్టిండు. ఇట్లా చాలా కామెంట్స్, అంటే చాలా వరకు ఇట్లా అటువంటప్పుడు ఓయోలు రద్దు చేయొచ్చు కానీ ఒక ఆయన కామెంట్ పెడతా ఉన్నాడు. ఇట్లా చాలా కామెంట్స్ వస్తున్నాయి. హాస్టల్లో వాటర్ ప్రాబ్లం ఉంది అని ఓయో రూమ్లో ఉంది, ఓయో రూమ్లో ఉందంట అంటూ కొంత ఫన్నీగా కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు. బాధ్యత గల యువకులు దీన్ని కొంత అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి, పోలీసులు చేస్తున్నటువంటి ఈ యొక్క తనిఖీలను కొంతమంది సమర్థిస్తుంటే ఇంకొంతమంది ఫన్నీ కామెంట్ చేస్తున్నారు, ఇంకొంతమంది సెటారికల్గా ఇట్లా మీమ్స్ ద్వారా కూడా పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఇంకొక కామెంట్ కనబడుతోంది ఇక్కడ. ఏంది ఇది? సతీష్ కుమార్ అట, రాత్రి 12:30 ఆ మధ్యలో హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద కోకాపేట కొల్లూరు మధ్యలో 2 కార్లు ఎదురెదురుగా పెట్టి మందు పార్టీ చేసుకుంటున్నారు. కొంతమంది ప్రతిరోజు పటాన్ చెరువు ఓఆర్ఆర్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ పాయింట్ పక్కనే 20-30 మంది హిజ్రాలు వ్యభిచారం చేస్తున్నారు. వాళ్ళ చుట్టూ 40-50 మంది యువకులు ఉంటున్నారంటూ ఇంకొక ఆయన కామెంట్ పెట్టాడు. సో ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. పోలీసులు మరి వీటి మీద కూడా కొంత ఫోకస్ పెట్టాలి. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో బర్త్డే పార్టీలు అని చెప్పేసి, లేకపోతే ఫ్రెండ్ గారికి ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే ఇంకోది పెళ్లి కుదిరిందనో, లేకపోతే మరి ఎంగేజ్మెంట్ అయిందనో, ఇట్లా చాలామంది యూత్ అంతా అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి కార్లను పెట్టి అక్కడనే కొంత మందు తాగడమో, ఆల్రెడీ మందు తాగి వచ్చి మరి ఏదైనా స్టంట్లు చేయడమో, స్పీడ్గా ర్యాష్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోవడమో, 2 వీలర్స్తో 4 వీలర్స్తో, ఇటువంటివి మనం రెగ్యులర్ చూస్తున్నాం. సో దీని మీద కూడా కొంత ఉక్కుపాదం మోపాలని చెప్పి సామాన్యులు చెప్తా ఉన్నారు సజ్జనార్కి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, పటాన్ చెరువు ఓఆర్ఆర్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ పాయింట్ పక్కనే 30-40 మంది హిజ్రాలు మరి అక్కడ నిలబడతా ఉన్నారు. వాళ్ళ కోసం చాలామంది యువకులు వస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మన గతంలో కూడా ఎల్బీనగర్ ఆ ప్రాంతంలో చూసేది. ఇటు పోతే మనకు ఈ శంషాబాదు ఔటర్ రింగ్ రోడ్ దాటినాక ఆ ప్రాంతాల్లో మనం చూసేది. ఇప్పుడు పటాన్ చెరువు అని చెప్తారు. అంటే ఔటర్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతాలలో కొంతమంది హిజ్రాలు కావచ్చు, కొంతమంది మరి మహిళలు బ్రతుకుదెరువు కోసం ఈ రకమైనటువంటి విహారాలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం అర్ధరాత్రి పనిగట్టుకొని మరి కొంతమంది యూత్ వస్తూ ఉన్నట్టుగా మరి ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో నగర పోలీసులు సజ్జనార్ గారు కొంత దీని మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఈ హిజ్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ల మీద ఆ ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ గేట్ల దగ్గర ఎవరైతే ఈ కార్లు, ఈ బండ్లు ఆపుకొని బర్త్డే పార్టీలు చేస్తూ ఇతరులకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నారో, మరి ఇబ్బందికరమైనటువంటి అక్కడ న్యూసెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారో, సో వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే సామాన్యులు ఇక్కడ సజెషన్ ఇస్తూ ఉన్నారు. రాత్రి 12:30 1 గంటల మధ్యలో కోకాపేట కొల్లూరు మధ్యలో కార్లు ఆపుకొని మద్యం తాగుతున్నారని, కొంతమంది పటాన్ చెరువు దగ్గర మరి 20-30 మంది హిజ్రాలు వ్యభిచారం చేస్తున్నారని ఇక్కడ సామాన్యులే మరి పోలీసులకు సలహాలు ఇస్తున్నారు. వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి అని. సో సజ్జనార్ గారు ఒకసారి అధికారులను మీరు ఆదేశించాలి, ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద కూడా ఫోకస్ పెట్టాలి. నగరం ఎంట్రీ ఇచ్చేటప్పుడు కానీ, నగరం నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కానీ కొన్ని చోట్ల ఇట్లా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కొన్ని నగరంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ పేరుతో డబ్బులు దోచుకున్నటువంటి ముఠాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సో ఓయో రూములు, హోటళ్ళు, లాడ్జ్ల మీదనే కాకుండా ఇటువంటి ప్రజల నుంచి వచ్చేటువంటి కామెంట్స్, ఫీడ్బ్యాక్ని తీసుకొని కూడా తనిఖీలు చేయాలని సజ్జనార్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మొన్నేమో బైక్కి ఫోన్ హోల్డర్స్ని, ఇప్పుడు అసలు ఏం జరుగుతుందంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇదేందని చెప్పేసి కొంతమంది బ్రహ్మానందం మీమ్స్ పెడుతున్నారు. సో ఇట్లా ఒక్కొక్కరు సో కపుల్ ఫ్రెండ్లీ అంటారుగా, కోర్టు 18 years పైన వాళ్ళు ఏం చేసుకున్నా ఓకే అంటారు. మరి ఏంటి ఇది అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అంటే కొంతమందికి అవగాహన లేక కూడా కొంత కామెంట్లు పెడుతుంటారు. అవసరమా అర్ధరాత్రి పోయి పనులని లేపుడు, అది సిపి పోవుడు ఏంటో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు కానీ ఈయన పెడుతుడు. ఇంకొక ఆయన ఎవరో మహేష్ అంటే ఆయన కామెంట్ పెట్టాడు. సో ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది సాధారణ తనిఖీ కాదని చెప్తున్నారు. ఆపరేషన్ కవాచ్ అనేది మారకద్రవ్యాల ఏవైతే మారకద్రవ్యాల నివారణ కోసము, మహిళల భద్రత కోసము, మరి అక్రమ రవాణాకు సంబంధించి వీటిని ప్రొటెక్ట్ చేస్తూ, వీటిని కాపాడుతూ, వీటి నుంచి సామాన్యులను కాపాడేటువంటి ప్రయత్నం. ఆకస్మిక తనిఖీలు ఎవరిని ఇబ్బంది పెట్టం. అనుమానం వచ్చినటువంటి వ్యక్తిని సరైనటువంటి పత్రాలు కానీ, సరైనటువంటి మరి ఏవైనా ఆధారాలు ఉంటే వారిని ఖచ్చితంగా వదిలేస్తాం. కానీ అనుమానాస్పదంగా ఉండి ఏదో లాడ్జ్లోనో లేకపోతే ఓయో రూమ్లోనో మరి ఇల్లీగల్ యాక్టివిటీస్కు పాల్గొని, లేకపోతే ఓయో రూముల్లోనో హోటల్లో దిగి, లాడ్జ్లో దిగి అక్కడ మారక ద్రవ్యాలు అమ్మడమో,
లేకపోతే మానవ అక్రమ రవాణా అంటే మహిళల్ని వేధించి వాళ్ళని వేరే వాళ్ళకి అమ్మడము, వాళ్ళని కిడ్నాప్ చేయడము, ఇట్లా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. మనం ఓయో లాంటి హోటళ్లలో, లాడ్జ్లలో జరిగినటువంటి ఎన్నో మర్డర్స్ చూసినాం, ఎన్నోసార్లు కొంతమంది బెట్టింగ్లు పెట్టే సందర్భాలు చూసినాం. సో వీటన్నిటిని చెక్ పెట్టాలంటే ఆకస్మిక తనిఖీలు చేయాలి. అంతేగాని మేము హోటల్లోకి రైడ్కి వస్తున్నాం, లేకపోతే మేము ఓయో దగ్గర రైడ్కి వస్తున్నాం అని ముందస్తుగా చెప్పిపోతారా? ఏమైనా పెళ్ళా పేరంటం అయితే ముందు చెప్పిపోతే ఉంటారా దొంగలు? సో అట్లా పోలీసులు ఈ ఆపరేషన్ కవాచ్ అనేది పెట్టింది ఎందుకంటే ఇందుకే, అంటే నెంబర్ ప్లేట్ లేని వెహికల్ కానీ, చాలా కాలం నుంచి ఉపయోగించని కొన్ని అనుమానాస్పదమైనటువంటి వాహనాల తనిఖీలు కానీ, ఇట్లా కొన్ని ఆకస్మికంగా పోలీసులు తనిఖీలు చేసే రైట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి. సో ఆ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కవాచ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బట్ ఇది మాత్రం కొంత పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది ఆపరేషన్ కవాచ్కు సంబంధించి. సో బట్ ఏదేమైనప్పటికీ కొంత సజెషన్ చేస్తూ ఉన్నారు ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ల దగ్గర, అక్కడక్కడ కూడా కొంత ఇజ్రాయల్ కావచ్చు, కొంతమంది సామాన్లు సైతం ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాటి మీద కూడా ఫోకస్ పెట్టాలని చెప్తా ఉంది. బట్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హిజ్రాలకు సైతం ఉద్యోగాలు ఇస్తున్నారు. హిజ్రాలను ట్రాఫిక్ ఆయాస్ కూడలిల దగ్గర వాళ్ళ సేవల్ని వాడుకుంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో హిజ్రాలకు ఇంకొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. బట్ కొంతమంది ఇంకా వృత్తిరీత్యా వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో సామాన్యుడు చెప్పినటువంటి ఈ కామెంట్లను సజ్జనార్ గారు మరి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, నిజంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి తనిఖీలు చేస్తారా ఏందనేది భవిష్యత్తులో చూడాలి. బట్ ఇప్పుడు మాత్రం సజ్జనార్ గారు ఓయో ఈ లాడ్జులకు సంబంధించి ఈ హోటళ్ళ తనిఖీలు మాత్రం కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.